సహకరించి ఉండి మాకు బిడ్డ మీరు అయిపోయి మేమున్నా నేను ఖచ్చితంగా మీ సభ వస్తానని భరోసా మా అమ్మ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అక్క కల్లు సుజాత గట్టిగా సపోర్ట్ కూడా కోరుతూ స్వాగతం అమ్మ కల్లు సుజాతమ్మ స్వాగతం అమ్మ కల్లు సుజాతమ్మ స్వాగతం అమ్మ స్వాగతం అమ్మ కల్లు సుజాతమ్మ స్వాగతం అమ్మ నీకు దండాలమ్మ కల్లు సుజాతమ్మ దండాలమ్మ నీకు మేమున్నానంటూ భరోసా ఇస్తావు కల్లు సుజాత మేడం గారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారికి గట్టిగా స్వాగతం పలుకుతూ తన అమూల్యమైన సంతోషాలు. ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి సమయాన్నంతా ముందు మాట్లాడేసినటువంటి పెద్దలందరూ కూడా నిజంగా కళాకారులతో వేదిక పంచుకొని దానికోసమే జీవితం అర్పిస్తున్నటువంటి దానికోసమే బతుకుతున్నటువంటి కళను ఆస్వాదించి కళ కోసమే జీవనం సాగిస్తున్నటువంటి కళాకారులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఇప్పటిదాకా మరి మన ముఖ్య అతిథి బీర్లా ఏలయ్య గారు మీకు మాట ఇచ్చిపోయిండు బరాబర్ చేస్తాడనే నమ్మకం మనకందరికీ కల్పించిపోయిండు. ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఇంకో లెక్క. ఈరోజు విప్ గారు మాట ఇచ్చిర్రంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టే ఇందాక వాగ్దానం చేసిపోయినటువంటి మరి యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు మరి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి శాసనసభ్యులు అలాగే విప్ గారైనటువంటి బీర్లా ఏలయ్య గారు మాటిచ్చారు బరాబర్ అది నెరవేరుతుందని ఆ నరసింహస్వామి కటాక్షం తప్పకుండా ఉండి మీ అందరి కళ నెరవేరుతుందని కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్ష వహిస్తూ అత్తమన్నా ఎవరో తుమ్మినట్టుంది మరి గణేష్ సోదరుడు నిజంగా ఈ కార్యక్రమం చేయాలి అని అంటే గత 20 రోజుల నుంచి నాకు టచ్లో ఉన్నాడు సోదరుడు. చాలా నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించాలనంటే తను పడుతున్నటువంటి తాపత్రయం చూసి నిజంగా ఒక సమయానికి సంతోషం ఎంత అయిందో బాధ కూడా అంతే అయింది. ఇంతమంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ కష్టాలని మరి ప్రభుత్వానికి చేరవేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని తీశాడు. ఈ కార్యక్రమం చేశాడు. ఇందాక సోమన్న చెప్పిండు, అందరు కూడా అందరు చెప్పినట్టే ఈ రోజుతో ఆగొద్దు, తప్పకుండా అంటే పోరాటం అని కాదు, మీ కళను ఊరికే ఏదో ఒక సభ పెట్టుకొని మాకు ప్రభుత్వం ఇవ్వలేదని కాదు. ఆ రోజు గజ్జగట్టి మరి మీరు పాటలు పాడితే తెలంగాణ వచ్చింది. నిజంగా ఎవరో పోరాటం చేస్తే రాలేదు. కళాకారులు ప్రపంచ దేశాల్లోనే తెలంగాణ ఆట పాట ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఇందాక సోదరుడు శ్రీశైలం అన్న చెప్పినట్లు ఆస్కార్ అవార్డును కూడా మన తెలంగాణ నుంచి వచ్చింది అంటే ఎంతో ఘనత. నిజంగానే మరి కళాకారులు చేసినటువంటి ఆ రోజు సాహసమైనా సరే, తెలంగాణ రావడానికి విజయమైనా సరే మీ వంతు పూర్తి స్థాయి భాగస్వామ్యం ఉన్నది అని ఈరోజు గణేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గణేష్కి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వారికి సహకరించినటువంటి వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద మరి చాలామంది జాజుల సీనన్న గారు మరి ఎన్నో ఏళ్ల నుంచి బీసీ ఉద్యమం చేస్తూ కొంతమంది రాజకీయం కోసం వారి స్వలాభం కోసం ఎటో వెళ్ళిండొచ్చు, నేను పేర్లు చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు.
మరి ఆ రాజకీయం కాకుండా మా సామాజిక వర్గానికి న్యాయం జరగాలి అని ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారన్న. మీరు రాజకీయాల్లోకి రాకండి, దయచేసి మీ సామాజిక వర్గానికి న్యాయం చేయండి. మీ సామాజిక వర్గం అంతా మరి ఇప్పుడైతే ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది. ఆ ఘనత దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి ఘనమైన చరిత్ర. 42% బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది. మరి కేంద్రం కూడా ఆమోదం చెప్పేంత వరకు మీ పోరాటం ఆగొద్దు అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సహకరించి మీ పోరాటం మీ సామాజిక వర్గం కోసం తప్పకుండా చేయాలని సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఇందాక చిన్న శ్రీశైలం అన్న చెప్పిండు, నాకు మాట్లాడడానికి రాదు, పనులు చేయడానికే వస్తుంది అన్నారు. నిజంగానే వారు చెప్పినటువంటి మాటలు వింటుంటే మాటలు రాజకీయ నాయకుల్లా మాట్లాడను, పనులు చేసి చూపిస్తా అన్నారు. వారికి కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి ధన్యవాదాలతో పాటు ఇందాక ఒక మాట అన్నారు, మా దగ్గర బాగా డబ్బు ఉన్నది, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దర్శకులు ఉన్నారు, మేము ఒక సినిమా తీస్తాం అందులో మీకు పెడతాము అన్నారు. కానీ అది చిన్న కోరికన్నా ఒక సినిమాలో వీళ్ళు సినిమాలో పాల్గొనడం కాదు, ఈ కళాకారుల కోసమే ఒక సినిమా తీయాలని నేను దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఏం పడ్డారు, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఉద్యోగాలు లేకుండా ఎన్ని బాధ నమ్ముకొని కళ తప్పించి వేరేది తెలియనటువంటి అమాయకులు, మంచి వాళ్ళు, కళాకారుల గురించి మీరు ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ యాస భాషలో తీసినటువంటి ఎన్నో సినిమాలు ఈరోజు కూడా వాళ్ళు అందులో నటించడం కాదు, వాళ్ళ కోసమే ఒక సినిమా తీయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మరి ఇందాక ఏపూరి సోమన్న కూడా మీరన్నీ ఈరోజు ఈ కళ ఇక్కడికి ఒక్కరోజు ఈ వచ్చిపోయాము, మళ్ళీ 6 నెలలు అయినాక మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాము, మళ్ళీ ఒకసారి అడుగుదామని కాకుండా నిరంతరము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నిరంతరం మన హక్కులు అడగడానికి ఎల్లప్పుడూ మనం జిల్లాలని కాదు అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో ఈ సభలు పెట్టుకొని మీ బాధని వ్యక్తపరచాలి. గతంలో ఏం పోగొట్టుకున్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాన్న మాటని తప్పకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీ కోరిక నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతున్నా. మరి దానికి చెప్పినగా ఇందాక మరి యాబ్సెంట్ కావద్దు అని వీళ్ళందరికీ ప్రోత్సాహం కలిగించేటట్టుగా, ఉత్సాహం కలిగించేటట్టుగా మీ ఆటపాటతోని అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా కళాకారుల విషయం మాట్లాడతామన్నారు. మీకు ధన్యవాదాలు సోమన్న. మరి ఇంతకుముందు కూడా ఒకసారి మీరు కార్యక్రమానికి పిలిస్తే నేను వచ్చాను, అప్పుడు ప్రభుత్వానికి విన్నవిస్తా గారికి చెప్తామని. తప్పకుండా వారు చెప్పిరంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. గతంలో రస్మయ్య బాలకృష్ణ అందులో 350 మంది కళాకారులే కాదు అందరినీ దొంగలకు ఉద్యోగాలు ఇచ్చిండు. మరి అలాంటిది కాదు, కళాకారులకు ఉద్యోగం ఇస్తారు, కళాకారులకు ఉద్యోగమే రావాలి, వచ్చి తీరుతుంది, ఇస్తారు ముఖ్యమంత్రి గారు అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇచ్చిన 60,000 ముఖ్యమంత్రి గారు అహర్నిశలు తపన పడుతున్నారు. చీటింగ్ చేయడానికి కానీ, తప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి కానీ, కళాకారులకే ఉద్యోగం వస్తుంది. తప్పకుండా ఆ దిశగా మీరందరూ కూడా ప్రతి చోట వీలైన చోట ఎమ్మెల్యేలకు కానీ దగ్గరలో ఉందని నాకు నమ్మకం ఉన్నది. మోసం చెయ్యదు ఈ ప్రభుత్వము. మీ అందరి ఆశయాలు, మీ అందరి ఆశీర్వాదంతోనే ఎన్నుకున్నారు. మీరు అందరు కష్టపడితే గజ్జగట్టి నాట్యం చేసి గజ్జగట్టి పాట పాడితేనే మరోసారి
తెలంగాణ గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు మీరందరూ పాడినటువంటి పాటలు ఢిల్లీలో వినబడి ఆ రోజు సోనియమ్మ చెల్లించి తెలంగాణ ఇచ్చే విధంగా అయితే తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు, ఈనాడు కూడా కళాకారుల తప్పకుండా ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని నాకు నమ్మకం ఉన్నది. మేము కూడా అవకాశం వచ్చినప్పుడు మీరు మమ్మల్ని పిలిచిర్రు, ఎంతో కొంత అనిపించే బాధ్యత మాకు కూడా ఉంది కాబట్టి తప్పకుండా అవకాశం వచ్చిన రోజు మీ అందరి తరఫున మాట్లాడతామని మీరు గజ్జె కడితే గజ్జెలోనే తెలంగాణ ఉద్యమ వాసన తెలంగాణ భూమి మీద మట్టిలో చెయ్యదు, మీకెప్పుడు కాపాడుకుంటుందని నిజమైనటువంటి నమ్మకం నాకుంది. తప్పకుండా వాళ్ళు చేసినటువంటి మీకందరికీ మరోసారి భరోసా కల్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వేదిక మీద ఇంకా చాలా మంది ఉన్నారు, అందరి కార్యవర్గ సభ్యులు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా అంజనని ఆనందన్న గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కళాకారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి మేడం ఒక్కసారి సన్మానం చేసుకోండి మేడం.